హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను చేయబోయే పచ్చడి తోటకూర పచ్చడి. ఆశ్చర్యపోతున్నారా? గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి అన్నీ తెలుసు, కానీ తోటకూర పచ్చడి తెలియదు అనుకుంటున్నారా? అదే చూడండి, చెప్తాను. తోటకూర 10 కట్టలు తీసుకొని శుభ్రంగా తరుక్కొని ఒక 2-3 సార్లు మంచినీళ్ళతో కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత తడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో తోటకూరకు సరిపడేంత కారం వేసుకొని, మిరపకాయలు వేసుకొని ఆ మిరపకాయలను వేయించుకోవాలి. అవి వేయించుకొని పక్కకు పెట్టాలి. అదే కళాయిలో మళ్ళీ నూనె వేసుకొని ఆ నూనెలో తోటకూర, మనం ఆరబెట్టి ఉంచుకున్న తోటకూర వేసుకొని బాగా వేయించుకోవాలి. నూనె చాలకపోతే వేసుకోవచ్చును, లేదు అంటే అదే నూనె సరిపోతుంది. మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. ఆకుకూర కదండి, ఎంతోసేపు పెద్దగా ఉడకడం అంత సీనే ఉండదు, మగ్గిపోతుంది గమ్మునే. ఇలా మూత పెట్టుకుంటూ వేయించుకుంటూ చూసుకోండి. చూడండి అలా దగ్గర పడిపోయిందో. మనం ఎంత ఆకుకూర వేసామో అంతా దగ్గర పడిపోయి ఇంత అయ్యింది, ఒక పిడికడ అయ్యింది. అది పక్కన పెట్టుకొని వేయించిన మిరపకాయలు, దానికి తగ్గ చింతపండు, ఉప్పు, ఇంగువ ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టాలి. చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు మిక్సీ పట్టేసుకోవాలి. వేరేగా తోటకూర మిక్సీ పట్టుకోవాలి. అవండి ఈ రెండు కలిపియాలి. ఆ రెండు కలిపేసుకున్నాక పక్కన చిన్న బాండీ పెట్టుకొని పోపు వేయించుకోవాలండి. ఏం లేదు, పోపు అంటే కళాయిలో నూనె వేసుకొని, ఆవాలు వేసుకొని, ఇంగువ వేసుకున్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, లేదంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చును. అవండి ఇంగువ వేసాను నేనైతే, మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చును. ఆ నూనె ఏమో ఈ మిక్సీ పట్టి మనం కలుపుకున్నాం కదండి, ఆ కలుపుకున్న దాంట్లో ఈ పోపు తిరగమాత వేసేస్తాం. కొంచెం నూనె పడుతుంది, నూనె కూడా వేసుకోవచ్చును. అంతేనండి, తోటకూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.